బ్యాక్ టు బ్యాక్ విజయాలతో ఫుల్ జోష్లో ఉన్న టీమిండియా ఇంగ్లాండ్తో మంగళవారం జరిగే మూడో టీ20 మ్యాచ్కు సిద్ధమైంది. రాజ్కోట్లోని నిరంజన్ షా క్రికెట్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. కుర్రాల అదిరిపోయే ప్రదర్శనతో కోల్కతా, చెన్నై వేదికగా జరిగిన మొదటి రెండు టీ20 మ్యాచ్ల్లో భారత జట్టు విజయాలను అందుకుంది. వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ సూపర్ షోతో మొదటి టీ20లో ఈజీగా గెలిచిన టీమిండియా రెండో టీ20 మ్యాచ్లో మాత్రం విజయం కోసం కష్టపడాల్సి వచ్చింది. ఒకానొక దశలో ఓటమి తప్పదేమో అనిపించినప్పటికీ తెలుగు కుర్రాడు తిలక్ వర్మ చివరి వరకు పట్టుదలతో పోరాడి టీమిండియాను గెలిపించాడు. మొత్తంగా వరుసగా 2 విజయాలు సాధించిన భారత జట్టు 5 మ్యాచ్ల సిరీస్లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. మిగిలిన 3 మ్యాచ్ల్లో 1 గెలిచిన సిరీస్ భారత్ సొంతం అవుతుంది. ఈ నేపథ్యంలో తమ వరుస విజయాల పరంపరను కొనసాగిస్తూ మంగళవారం జరిగే మూడో టీ20లోనూ గెలిచి మరో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే సిరీస్ను పట్టేయాలని భారత్ భావిస్తోంది. మూడో మ్యాచ్లో ఓడి సిరీస్ విజయం కోసం చివరి వరకు ఎదురుచూసే ఆలోచనలో టీమిండియా మేనేజ్మెంట్ లేదు. అందుకే రిస్క్ లేకుండా ఇదే జోరులో మూడో టీ20లోనే గెలిచి సిరీస్ గెలవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. పర్యాటక జట్టు ఇంగ్లాండ్ పరిస్థితి మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఇప్పటికే మొదటి 2 మ్యాచ్లు ఓడిన ఇంగ్లీష్ జట్టు సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే మూడో టీ20 మ్యాచ్లో ఖచ్చితంగా గెలవాల్సిందే. ఒకవేళ ఓడితే సిరీస్ కోల్పోవాల్సి వస్తుంది. దీంతో ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలవాలని ఇంగ్లీష్ జట్టు పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో మూడో టీ20 మ్యాచ్కు ముందు 2 జట్ల బలాబలాలు, బలహీనతలు ఎలా ఉన్నాయి, మూడో టీ20 మ్యాచ్ వేదికైన రాజ్కోట్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉంది, మ్యాచ్ సమయంలో వాతావరణం ఎలా ఉండనుంది, మ్యాచ్లో 2 జట్ల ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా స్టార్ పేసర్ మహమ్మద్ షమిని ఈసారైనా తుది జట్టులోకి తీసుకుంటారా లేదా అనే విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా టీమిండియా బలాల విషయానికి వస్తే ప్రస్తుతం జట్టు అన్ని విభాగాల్లో సమతూకంగా కనిపిస్తోంది. ముగిసిన 2 టీ20ల్లో టీమిండియా అన్ని విభాగాల్లో రాణించింది. ముఖ్యంగా బౌలర్లు చక్కటి ప్రదర్శన కనబరుస్తున్నారు. మొదటి 2 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ను తక్కువ స్కోర్కే పరిమితం చేశారు. పేసర్ అర్ష్దీప్ సింగ్ తన మొదటి స్పెల్లోనే వికెట్లు తీస్తూ ఇంగ్లాండ్ ఓపెనర్లను కుదురుకొనివ్వడం లేదు. డెత్ ఓవర్లలోనూ పరుగులు రాకుండా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొడుతున్నాడు. పేస్ విభాగంలో అర్ష్దీప్కు హార్దిక్ పాండ్యా చక్కటి సహకారం అందిస్తున్నాడు. ఈ పేసర్లిద్దరూ ఇప్పటి వరకు 3 వికెట్ల చొప్పున పడగొట్టారు. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ చెలరేగుతున్నారు. ఇంగ్లాండ్ కీలక బ్యాటర్లను తమ స్పిన్ మాయాజాలంతో బోల్తా కొట్టిస్తున్నారు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఇంగ్లీష్ స్టార్ బ్యాటర్లను క్రీజులో కుదురుకొనివ్వడం లేదు. తన అద్భుత బంతులతో వచ్చిన వెంటనే పెవిలియన్ పంపుతున్నాడు. ముఖ్యంగా 2 మ్యాచ్ల్లో హ్యారీ బ్రూక్ను అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక అక్షర్ పటేల్ భాగస్వామ్యాలను వెంటనే విడదీస్తున్నాడు. ఇంగ్లాండ్కు మంచి భాగస్వామ్యాలను రానివ్వడం లేదు. ఇప్పటి వరకు వరుణ్ చక్రవర్తి 5 వికెట్లు తీయగా అక్షర్ పటేల్ 4 వికెట్లు తీశాడు. వీరికి రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్ కూడా మంచి సహకారం అందిస్తున్నారు. అయితే రవి బిష్ణోయ్ పొదుపుగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ వికెట్లు తీయలేకపోతున్నాడు. మహమ్మద్ షమి, హర్షిత్ రాణా వంటి వారితో రిజర్వ్ బెంచ్లో బలమైన పేస్ యూనిట్ ఉంది కాబట్టి బౌలింగ్ ప్రస్తుతం బలంగా ఉంది. ఇక బ్యాటింగ్ యూనిట్లో యువ బ్యాటర్లు తిలక్ వర్మ, అభిషేక్ శర్మ మంచి ఫామ్లో ఉన్నారు. వీరిద్దరూ తమ హిట్టింగ్తో చెరో మ్యాచ్ గెలిపించారు. సంజు శాంసన్ మొదటి మ్యాచ్లో పర్వాలేదనిపించాడు. వాషింగ్టన్ సుందర్ కూడా రెండో టీ20లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, ధ్రువ్ జురెల్తో బ్యాటింగ్ యూనిట్ కూడా బాగుంది. వీరిలో ఏ ఇద్దరు బ్యాటర్లు సరిగా ఆడినా టీమిండియా మంచి స్కోర్స్ చేస్తుంది. జట్టు ఫీల్డింగ్ కూడా బాగుంది. కుర్రాళ్ళు ఫీల్డింగ్లో మెరుపులు మెరిపిస్తున్నారు. మొదటి మ్యాచ్లో నితీష్ కుమార్ రెడ్డి, రెండో మ్యాచ్లో తిలక్ వర్మ డైవ్ చేసి అందుకున్న క్యాచ్లే ఇందుకు ఉదాహరణ. ఇక ఇప్పుడు బలహీనతల విషయానికి వస్తే ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఫామ్ జట్టును ఆందోళనకు గురిచేస్తుంది. గత 5 ఇన్నింగ్స్లో సూర్య దారుణంగా విఫలమయ్యాడు. ఈ సిరీస్ మొదటి మ్యాచ్లో డకౌట్ కాగా సెకండ్ మ్యాచ్లో 12 పరుగులే చేశాడు. కెప్టెన్సీలో ఆకట్టుకుంటున్న బ్యాటర్గా రాణించలేకపోతున్నాడు. దీంతో సూర్య ఫామ్లోకి రావడం టీంకు చాలా కీలకం. అలాగే గాయం కారణంగా రింకు సింగ్ జట్టుకు దూరం కావడంతో జట్టులో ఫినిషర్ లేని లోటు కనిపిస్తోంది. రింకు స్థానంలో గత మ్యాచ్లో జట్టులోకి వచ్చిన ధ్రువ్ జురెల్ విఫలమయ్యాడు. మరో ఫినిషర్ హార్దిక్ పాండ్యా కూడా గత మ్యాచ్లో విఫలమయ్యాడు. 8వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అక్షర్ పటేల్ కూడా గత మ్యాచ్లో బ్యాటు జులిపించలేదు. దీంతో జట్టు మిడిల్ ఆర్డర్ బలహీనంగా కనిపిస్తుంది. దీంతో ఫినిషింగ్ విషయంలో మిడిల్ ఆర్డర్ విషయంలో టీమిండియా గాడిన పడాల్సిన అవసరం ఉంది. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ బలాల విషయానికి వస్తే కెప్టెన్ జోస్ బట్లర్ ఆ జట్టుకు అతిపెద్ద బలం. బ్యాటర్గా మంచి ఫామ్లో ఉన్నాడు. ఈ సిరీస్లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసింది కూడా బట్లరే. దీనికి తోడు ఇండియాలో బట్లర్కు మంచి రికార్డులు ఉన్నాయి. గత మ్యాచ్లో జామీ స్మిత్, బ్రైడన్ కాస్ కీలక ఇన్నింగ్స్లు ఆడారు. ఫిలిప్ సాల్ట్, హ్యారీ బ్రూక్, లివింగ్స్టోన్ వంటి హిట్టర్లతో పేపర్పై ఆ జట్టు బ్యాటింగ్ యూనిట్ బలంగా కనిపిస్తుంది. బౌలింగ్ యూనిట్లో మొదటి మ్యాచ్లో జోఫ్రా ఆర్చర్, రెండో మ్యాచ్లో బ్రైడన్ కాస్, ఆదిల్ రషీద్ సత్తా చాటారు.
బలహీనతల విషయానికి వస్తే ఆ జట్టు బ్యాటింగ్ యూనిట్లో బట్లర్ తప్ప మిగతా వారు ఎవరు రాణించలేకపోతున్నారు. ఈ కారణంగానే వాళ్ళు మొదటి 2 మ్యాచ్ల్లో మంచి స్కోర్లు చేయలేకపోయారు. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ గత ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్కు మంచి ఆరంభాలు ఇచ్చాడు, కానీ ఇప్పుడు విఫలమవుతున్నాడు. లివింగ్స్టోన్ సంగతి కూడా ఇలాగే ఉంది. స్టార్ ఇమేజ్ ఉన్న హరీబ్రూక్ కూడా అంతే. బౌలింగ్లోనూ టీమిండియా స్పిన్నర్లు చెలరేగిన చోట ఇంగ్లాండ్ అంతంత మాత్రంగానే బౌలింగ్ చేస్తున్నారు. వాళ్ళ కీలక స్పిన్నర్ ఆదిల్ రషీద్ 2 మ్యాచ్ల్లోనూ 2 వికెట్లే పడగొట్టాడు. ముఖ్యంగా ఫీల్డింగ్లో తేలిపోతున్నాడు. ఆర్చర్ మొదటి మ్యాచ్లో రాణించిన రెండో మ్యాచ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. మరో పేసర్ మార్క్ వుడ్ కూడా ఆకట్టుకోలేకపోతున్నాడు. దీనికి తోడు వాళ్ళ ఫీల్డింగ్ కూడా బలహీనంగా ఉంది. కీలక సమయాల్లో క్యాచ్లు వదిలేస్తూ తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు. మూడో టీ20లో ఇంగ్లాండ్ సత్తా చాటాలంటే ఈ బలహీనతలన్నింటినీ అధిగమించాల్సిన అవసరం ఉంది. దీంతో ప్రస్తుతానికి పేపర్పై చూసుకుంటే మూడో టీ20లో టీమిండియానే హాట్ ఫేవరెట్గా చెప్పొచ్చు. ఇక మూడో టీ20 మ్యాచ్ జరగనున్న రాజ్కోట్ పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే ఈ పిచ్చు బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. పిచ్చు ఉపరితలం చదునుగా ఉండి స్ట్రోక్ ప్లేకు అనుకూలంగా ఉంటుంది. బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలంటే పేసర్లు స్లో బాల్స్, కట్టర్లు వంటి వైవిధ్యమైన బంతులను వేయాల్సి రావచ్చు. మ్యాచ్ ముందుకు సాగుతున్న కొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపుతారు. పిచ్చులో ఉండే మలుపులు, బౌన్స్ స్పిన్నర్లకు కలిసొస్తుంది. ఇక్కడ ఇప్పటి వరకు 5 అంతర్జాతీయ టీ20 మ్యాచ్లు జరిగాయి. 3 సార్లు మూట బ్యాటింగ్ చేసిన జట్లు, 2 సార్లు సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు గెలిచాయి. ఇక్కడ ఆడిన 5 మ్యాచ్ల్లో భారత జట్టు ఏకంగా 4 గెలిచింది. 2023లో ఇదే వేదికపై శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ సెంచరీ కొట్టాడు. అదే మ్యాచ్లో టీమిండియా 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. అంతర్జాతీయ టీ20లో ఈ పిచ్పై ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోర్గా ఉంది. అత్యల్ప స్కోర్ 2022లో సౌత్ ఆఫ్రికా చేసిన 87 పరుగులుగా ఉంది. అత్యధిక లక్ష్య ఛేదన 2013లో ఆస్ట్రేలియాపై టీమిండియా కొట్టిన 202 పరుగులుగా ఉంది. ఇక్కడ డిఫెండ్ చేసుకున్న అత్యల్ప స్కోర్ 169 పరుగులు. 2022లో సౌత్ ఆఫ్రికాపై టీమిండియా ఈ లక్ష్యాన్ని కాపాడుకుంది. ఈ పిచ్పై మొదటి ఇన్నింగ్స్ సగటు స్కోర్ 189 పరుగులుగా ఉంది. ఐపీఎల్ పరంగా చూసుకుంటే రాజ్కోట్ మైదానంలో ఇప్పటి వరకు 10 మ్యాచ్లు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 3 సార్లు మాత్రమే గెలిచాయి. సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్లు ఏకంగా 7 సార్లు గెలిచాయి. దీనిని బట్టి అలాగే గత 2 మ్యాచ్లను బట్టి చూస్తే టీమిండియా టాస్ గెలిస్తే ఈసారి కూడా ముందుగా బౌలింగ్ తీసుకోవచ్చు. ఇక ఇప్పుడు వాతావరణం విషయానికి వస్తే మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశాలు ఏమాత్రం లేవు. దీంతో మ్యాచ్కు ఎలాంటి ఆటంకం ఉండదు. పూర్తి మ్యాచ్ జరుగుతుంది. గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్గా నమోదవుతాయి. అలాగే మంచు ప్రభావం కూడా ఉండదు. ఇక మ్యాచ్కు టీమిండియా ప్లేయింగ్ 11లో 1 లేదా 2 మార్పులు ఉండొచ్చు. గత 2 మ్యాచ్ల్లో బెంచ్కే పరిమితమైన సీనియర్ పేసర్ మహమ్మద్ షమిని తుది జట్టులోకి తీసుకోవచ్చు. రాజ్కోట్ పిచ్చు మోట పేసర్లకు సహకరించడంతో పాటు మంచి బౌన్స్ లభిస్తుంది. దీనికి తోడు స్పిన్నర్ రవి బిష్ణోయ్ గత 2 మ్యాచ్ల్లో వికెట్లు తీయలేకపోయాడు. దీంతో అతని స్థానంలో ఎక్స్ట్రా పేసర్గా షమిని ఆడించవచ్చు. ఎందుకంటే గత మ్యాచ్లో అభిషేక్ శర్మ స్పిన్ బౌలింగ్ చేసి ఓ వికెట్ కూడా తీయడంతో మరో స్పిన్నర్ కావాలంటే అతడిని వాడుకోవచ్చు. అలాగే గాయం నుంచి కోలుకొని వచ్చాక షమిని ఇప్పటి వరకు ఆడించలేదు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు షమి ఫామ్, ఫిట్నెస్ ఎలా ఉందో తెలియాలంటే వీలైనంత త్వరగా అతడిని ప్లేయింగ్ 11లో ఆడించడం కూడా మంచిది. ఇదేది కాకుండా రవి బిష్ణోయ్కి మరో అవకాశం కూడా ఇవ్వచ్చు. అలాగే గత మ్యాచ్లో ఫినిషింగ్ పాత్రలో వచ్చి విఫలమైన ధ్రువ్ జురేల్ను ఈ మ్యాచ్లో ఆడిస్తారో లేదో చూడాలి. ఒకవేళ ఆడించకపోతే అతని స్థానంలో శివం దూబేని తీసుకోవచ్చు. కానీ నాకు తెలిసి ధ్రువ్ జురేల్కు మరో అవకాశం ఇవ్వచ్చు. ఈ లెక్కన మూడో టీ20కి టీమిండియా తుది జట్టు ఇలా ఉండొచ్చు. ఓపెనర్లుగా సంజు శాంసన్, అభిషేక్ శర్మ, వన్డౌన్లో తిలక్ వర్మ, 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, 5లో ధ్రువ్ జురేల్, 6లో పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, 7, 8 స్థానాల్లో స్పిన్ ఆల్రౌండర్లు వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేయనున్నారు. ప్రధాన స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి, ప్రధాన పేసర్గా హర్షదీప్ సింగ్ ఆడనున్నారు. ఇక షమి లేదా రవి బిష్ణోయ్లో ఒకరిని తుది జట్టులోకి తీసుకోనున్నారు. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.